Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ఓం నమో వెంకటేశాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. గోదాదేవితో ప్రయాణం చేస్తున్నటువంటి మనందరము కూడాను వివిధ దశలలో ఉన్నటువంటి మహానుభావుల్ని ఒక్కొక్కరిని మనతో కలుపుకుంటూ ముందుకు వెడుతూ ఉన్నాం. భగవంతుడిని పొందటానికి కర్మ బంధం కాదని చెప్పి నిన్న తెలుసుకున్నాం. భగవానుడి యొక్క అత్యంత విశిష్టమైనటువంటి గుణ వైభవాన్ని పొందినటువంటి వాళ్ళకి మరలా ప్రపంచంతో ఏ సంబంధము లేకుండా కేవలం ఆయనతో పాటు ఉండటమే తమ జీవన పరమార్థంగా భావించేటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళకి ప్రతీకగా ఒక గోపబాలికని ఈరోజు నిద్రలేపబోతూ ఉన్నారు వీళ్ళు. కనై తిళంగ తెరుమై కన్నుక్కిరంగి నినైతుములై వழியே నిన్రు పాల్షోర ననై தெல்லம் சேராக்கும் நல் செல்வந்தங்காய் பனித்தலை வீசனின் வாசல் கடை பனத்தி சினத்தினால் தென்னிலங்கை கொமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய்த்திடவாய் இனித்தானிருந்திராய் இதென்ன பெருரக்கம் அனைத்தில்ல తారుమరిందు ఎలోన్యం వాయ్. మనము ఒక్కొక్కసారి ఈ ప్రపంచంతో సంబంధాలు వద్దండి బాబు, నాకు ఈ జీవితం వద్దండి, అదొద్దండి, ఇదొద్దండి అని చెప్పి ఓ వైరాగ్యానికి వచ్చేస్తాం. ఈ వైరాగ్యం రకరకాలు. కొంతమంది సన్యాసి అయిపోతే అబ్బా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేసి నాకు దండాలు పెట్టేస్తారు, నాకు పళ్ళు పూలు ఇచ్చేస్తారు, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి పూజలు చేస్తారు అనేటువంటి కోరికతో సన్యాసం తీసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందో అది తామస సన్యాసం అంటాం. కొంతమంది ఓరి రాయన ఈ పనులన్నీ ఎవడు చేస్తాడురా, హాయిగా సన్యాసిగా ఉంటే ఏ మూల పడుకుంటే ఎవడో ఒకడంత తిండి పడేస్తాడని చెప్పి పనికి భయపడిపోయి సన్యాసం తీసుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది రాజస సన్యాసం. అలా కాకుండా ప్రపంచం మీద నిజంగానే విరక్తి కలిగి భగవానుణ్ణి పొందటమే ఏకైకమైనటువంటి ధ్యేయంగా కలిగినటువంటి వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళు తాము చేసేటువంటి పనుల యొక్క ఫల సంగత్వం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పరమాత్మకే అర్పించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి సన్యాసం. దీన్ని సాత్వికమైనటువంటి సన్యాసం అంట. ఇవాళ ఉన్నటువంటి ఒక గోపబాలుకి ఎవరైతే ఉందో ఈమె అటువంటి ఉన్నతోన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె. ఎలాగానంటే ఈమె దగ్గర రకరకాలైనటువంటి ఆవులు. కనైతిళంగత్తిరుమై కన్నుక్కిరంగి అన్న అంటే బాగా అరుస్తున్నటువంటి ఆవు దూడలట. ఏమిటి ఆవు దూడలు, ఏమిటి అరవటం అనంటే పరమాత్మని పొందటం కోసం జీవాత్మ అరిచి 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 నాకు నా స్వామి చేరాలి చేరాలి తాపత్రయపడేటువంటి జీవులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ సముదాయించేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి ఆమె. నినైత్తు ములై వழியே నిన్రు పాల్షోర ననైత్తిల్లం సేరాక్కుం నల్ సెల్వన్. అలాంటి ఈమె ఇంట్లో ఈ ఆవులన్నీ కూడాను పాలు అలా ధారగా వదిలేస్తున్నాయి. అంటే ఆచార్య కటాక్షం సంపూర్ణంగా ఉన్నటువంటి ఆ ఆవు పాలతోటి ఈ ఇల్లంతా కూడాను బురద బురదగా తయారైపోయిందిట. అంటే భగవంతుని యొక్క గుణ వైభవాన్ని సంపూర్ణంగా తాను అనుభవిస్తూ ఈ ఆవులు దూడలన్నీ కూడాను ఎప్పుడు ఆనందం పొందుతాయండి, ఆ పాలు తాగితే కదా. కాబట్టి ఆ ఆవులకు దూడలకు పాలు ఇవ్వటానికి కావలసినటువంటి సామర్థ్యం సంపూర్ణంగా కలిగినటువంటి ఆమె. అంటే తాను అనుభవం పొందటమే కాక ఇతరులకు కూడా అనుభవం పొందింపచేయడానికి కావలసినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆమె. ననైత్తిల్లం సేరాక్కుం నల్ సెల్వంతంగాయ్. అలాంటి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క చెల్లెలు. అంటే అన్నగారు ఎలా ఉంటే చెల్లెలు అలా ఉంటుందిగా. రావణాసురుడు ఎలా ఉన్నాడు, శూర్పణఖ అట్లా ఉండలా. దుష్ట గుణాలు ఉన్నటువంటి వాళ్ళు అలా ఉన్నప్పుడు మంచి గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఉంటారు కదా. కాబట్టి అలాంటి ఒక అమ్మాయి నువ్వు పనిత్తలై వీజనిన్ వాషల్ కడై పత్తి. పైనుంచి మంచు కురుస్తోంది, కిందంతా తడి ఉంది. ఏమిటి ఈ పైన ఉన్నటువంటి మంచు? ఆళ్వార్ల యొక్క దయ. కింద ఉన్నటువంటి మంచు ఏమిటి? ఆచార్యుల దయ.
ఇవి రెండు కూడా పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎప్పుడైతే ఇన్ని రకాలైనటువంటి వైభోగాలు మనకు దొరుకుతున్నాయో, అబ్బా అన్నీ నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి మనం లోనవుతాం. అంటే పొందేవాడిని నేనే, భోక్తృత్వ బుద్ధి అంటాం మనం. ఈ భోక్తృత్వ బుద్ధి ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? భగవంతుడి నుంచి నువ్వు దూరం అయిపోతావు. నేనే అనుభవిస్తున్నాను అనుకుంటా. అనుభవించేది నువ్వు కాదు, నీలో ఉన్నటువంటి భగవానుడు అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు స్థిరంగా నిలబడగలుగుతావు. అలా నిన్ను నిలబెట్టగలిగేది ఏమిటి? వాషల్ కడైపత్తి అన్న నీ ఇంటి వాకిటిని పట్టుకొని ఉన్నాం. ఏమిటి వాకిలు అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక అష్టాక్షరీ మంత్రం. ఓం అనేది పైన కమ్మి, నారాయణాయ అనేది కింద కమ్మి, మధ్యలో నా మో అనేటువంటి రెండు. నా మమ నా మమ నా మమ, నాది కాదు నాది కాదు నాది కాదు, నేను పొందుతున్న ఈ వైభవం నాది కాదు, ఆయన ఇచ్చింది. ఈ సుఖం ఈ సౌభాగ్యం ఇదంతా ఆయన నాకు ఇచ్చింది అనేటువంటి ఎప్పుడైతే ఈ భోక్తృత్వ బుద్ధి నీకో లేకుండా పరమాత్మే దీన్ని అనుభవిస్తున్నాడనేటువంటి భావన నీ మనసులో కడుగుతుందో అప్పుడు ఈ రెండింటిని పట్టుకొని నువ్వు నుంచుంటావు. ఈ నమో నమో నమస్కారం అంటాం కదండి, నాది కాదు నాది కాదని చెప్పడమే నమస్కారం యొక్క ఉద్దేశం. కాబట్టి ఎప్పుడైతే దీన్ని పట్టుకొని ఉంటావో నువ్వు ఎక్కడ పడిపోకుండా ఉంటావు. అందుకని వచ్చి నీ వాకిట్లో నుంచొని ఉన్నాము. చూడండి ఎంత నిగూఢమైనటువంటి అర్థం ఉన్నాయో ఈ చిన్న చిన్న మాటల్లో. మనత్తుక్కినియానై నేను కాబట్టి అలాంటి వాళ్ళని ఉన్నప్పుడు ముగిల్వಣ್ಣన్ పేర్పాడా మనం అందరము కూడాను ఇక్కడ మనత్తుక్కినియానై పాడவும் నీ వాయ్ తిరవాయ్ ఇనిత్తానిరుందిరాయ్. ఏందమ్మా ఇలా పడుకోనుంటే ఎలా చెప్పు తల్లి నువ్వు? ఇదన్న పేరు రక్కం, ఇంత నిద్రపోతే ఎలా కుదురుతుంది చెప్పు? మమ్మల్ని అందరినీ నువ్వు కాదా ఉద్ధరించవలసినటువంటి దాన్ని అనైతిల్లత్తారు మరిందు. అందరం కలిసి వెళ్ళి ఆయన్ని స్మరించవలసినటువంటి అవసరం ఉన్నది కదా. నిన్ వాషల్ కడైపత్తి తెనిలంగై కోమానై శత్తమనత్తుక్కినియానై పాడవు. ఎవరు ఈయన అంటే ఆనాడు కోపంతో వెళ్ళి ఆ స్వర్ణలంకని ఛేదించుకొని వచ్చినటువంటి వాడు, రావణాసురుడు అనేటువంటి ఒక దుష్టుణ్ణి సంహరించినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడు. రాముడికి ఎప్పుడు కోపం రాదటండి, కోపం తెచ్చిపెట్టుకుంటాట అవసరానికి కొద్దీ. కానీ అలాంటి ఆయన కూడా ఒక్క విషయంలో కోపానికి వశుడయ్యాడట. ఎప్పుడు అంటే ఎప్పుడైతే హనుమంతుణ్ణి రావణాసురుడు కొట్టాడో అప్పుడు. అలాంటి వాడు ఈయన అని చెప్తూ మానవ జీవితమే రామాయణం అంతా కూడా. జీవాత్మ ఎప్పుడైతే ఈ మనస్సుకి లోబడిపోయి మనస్సు చెప్పేటువంటి మాటలు వింటుందో, ఈ మనస్సుకి 10 తలలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నింటి మీద మనస్సు ఎప్పుడైతే అధికారం చెలాయిస్తుందో లోపలుండేటువంటి జీవాత్మ గిలగిలలాడుతుంది. అలాంటి సమయంలో హనుమంతుడు అనేటువంటి ఒక గురువు వచ్చి ఈ జీవాత్మని పరమాత్మని కలుపుతాడు. అలా కలిపినటువంటిదే రామాయణం మొత్తము కూడాను అని చెప్పి మనకి వేదాంత దేశకులు అనేటువంటి మహానుభావులు సంకల్ప సూర్యోదయం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథంలో మనకి తెలియచేస్తారు. ఎన్నెన్నో సూక్తులు ఈ విధంగా మానవ జీవితానికే ఇవన్నీ కూడాను సూచనలు. ఏవో వేదాంత గ్రంథాలండి మనకేం తెలుసండి అని అనుకోక్కర్లా, మన జీవితమే వాటిల్లో ఉంటుంది. కాబట్టి అలాంటి శ్రీరామచంద్రుడి యొక్క గుణగానం చేయొద్దాం లేవండమ్మా అని చెప్పి లోపల నిద్రపోతున్నటువంటి ఆమెని నిద్రలేపి తమతో పాటు తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా మరొక మహానుభావురాలు ఈనాడు వీరితోటి కలిసి ముందుకు వెళ్ళింది. ఈ అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మనం రేపు మరింత ముందుకు తీసుకొని వెళదాం. అంతవరకు స్వస్తి.